నేడుదన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 24th స్టాంజా 20వ కీర్తన 4వ చరణం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో తన ప్రజల కోరికను ప్రభు సిద్ధింపచేసే దేవుడు, వారి ఆలోచన యావత్తును ఆయన సఫలపరిచేటటువంటి దేవుడు. ఏ కష్టస్థితిలో దేవుని ప్రజలు ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, దేవునికి మన ఆపత్కాలమందు మనం మొరపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన మన కోరికను సిద్ధింపచేసి ఆలోచనను సఫలపరిచేటటువంటి దేవుడిగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 వర్డ్స్ 16 and 17. ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయం 16-17 వచనాల్లో, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమునున్నను నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేర్ తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారముగా జరిగించెను. చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, షూషాను కోటలో యూదా ప్రజలు, అలానే మొర్దెకై ఎస్తేర్ నివాసం చేస్తున్నటువంటి కాలమందు వారికి హామాన్ అనేటటువంటి వ్యక్తి ద్వారా కలిగినటువంటి వ్యతిరేకతలో భాగంగా మొర్దెకై నశింప చేయాలనేటటువంటి ఆలోచనలో హామాన్ ఉండగా, ఈ విషయాన్ని ఎస్తేరుతో మొర్దెకై చెప్పిన పిమ్మట ఆమె మొర్దెకైతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ సమస్య విషయమై మీరు ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. రాజునొద్దకు వెళ్ళుటకు వ్యతిరేక్తం ఉన్నప్పటికీ నేను రాజునొద్దకు ప్రవేశిస్తాను, నేను నశించినా ఒకవేళ నశిస్తాను అని చెప్పగా మొర్దెకై ఎస్తేరు చెప్పినట్లుగా వారు వెళ్ళి ఉపవాసం ఉండి, ఇటు ప్రక్కన ఎస్తేరు ఉపవాసం ఉండి ఇంచుమించుగా 3 దినములు వారు ప్రార్థించిన పిమ్మట ఆమె రాజునొద్దకు వెళ్ళుటకు అవకాశం రాగా, ఆమె రాజుతో మాట్లాడి హామానును రాజును తన ఇంట భోజనమునకై ఆమె పిలిచి తాము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని గురించి తెలియపరచగా, ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజు హామాను ఏ ఉరికొయ్య మీద మొర్దెకై నశింప చేయాలని చూశారో అదే ఉరికొయ్య మీద హామాను నశించిపోయినటువంటి విషయాన్ని బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 7 వర్డ్స్ 9 and 10, ఎస్తేర్ గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తాం. ఈ కార్యము ద్వారా ఒకటి మొర్దెకై రక్షించబడ్డాడు, రెండవదిగా యూదా ప్రజలందరూ కూడా వారు కాపాడబడ్డారు. ఎస్తేర్ ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి కోరిక ఏంటంటే, తన ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి, కాపాడబడాలి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు కలిగి ఉన్న కోరిక ఏంటి? మీకున్నటువంటి ఆలోచన ఏంటి? దేవుడు వాటిని మన జీవితంలో నెరవేర్చాలి అని అంటే, ప్రభువు సన్నిధిలో మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు కార్యాలు చేస్తాడు. మనం అనుకున్న దానికంటే ఉన్నతమైనటువంటి కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగిస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందిన మా ప్రియులను దీవించండి. తమ ప్రతి పరిస్థితుల్లో మీ పాదాల యొద్దకు వచ్చి ప్రార్థించి మీరు ఇచ్చేటటువంటి గొప్ప మేలులు పొందటానికి కృప దయచేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక, ఆమెన్. నేడు విన్న ఈ